నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో షణ్ముఖ్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మద్దతు కూడగట్టుకునే విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక సంచలన ఆరోపణ అయితే చేశారు. బీఆర్ఎస్ మద్దతు మాకు అవసరం లేదు అనేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఏమైనా ఆరోపిస్తుందంటే బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళిద్దరూ ఒకటే అనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ ఏమైనా ఆరోపిస్తుందంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే అని చెప్తున్నారు. సో ఎలా చూస్తారు ఈ యొక్క తెలంగాణ పాలిటిక్స్, ఎలా చూస్తారు మీరు? జాతీయ పార్టీలు రచించినటువంటి వ్యూహంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ విలీనమా పొత్తు దిశగా తప్ప వేరే అడుగుజాడలు కనపడటలేదు అనేది జగద్విదితం. ఇకపోతే మీరు అన్నట్లు ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశిస్తూ, నథింగ్ బట్ కేటీఆర్ గారిని ఉద్దేశిస్తూ, ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అడిగారు ఉపరాష్ట్రపతి ఎన్నికల మద్దతు కోసము? ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోరు నడుస్తున్నటువంటి నేపథ్యంలో, అంటే ఈరోజు అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష రాజకీయ శిబిరంలో ఉన్నటువంటి పార్టీలు భారతీయ జనతా పార్టీ, భారతీయ రాష్ట్ర సమితి, నథింగ్ బట్ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటి? ఎలక్షన్కి ముందు అయినా ఎలక్షన్ తర్వాత అయినా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, బీజేపీకి బీ టీము బీఆర్ఎస్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. ఈరోజు బీజేపీకి అంటే బీజేపీ కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారు ఈరోజు ఆ ఆరోపణలు ఖండించే విధంగా ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో కేటీఆర్ గారిని ఉద్దేశిస్తూ ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అడిగారు మద్దతు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇకపోతే ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ఆ, లేదా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ఆ అనేది ప్రజలు ఒక గందరగోళంలో ఉన్నారు. తెలంగాణ ప్రజలు అసలు ఏం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో, రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, అసలు ఎవరు ఏ పార్టీకి ఒత్తాసు పలుకుతున్నారు, ఎవరికి అర్థం కానటువంటి అంశము అని చెప్పేసి అందులో భాగంగా ఈరోజు దేశ రాజకీయాలు తలమానికంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీతో అంటే కాంగ్రెస్ పార్టీ వర్సెస్ కమ్యూనిస్టులు అని చెప్పేసి కేరళ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. మరి అదేవిధంగా అంటే ఒక రాష్ట్రానికి సంబంధించి రాజకీయాల గురించి మాట్లాడుకున్నట్లయితే, మరి అదేవిధంగా దేశ రాజకీయాల గురించి మాట్లాడుకున్నట్లయితే అదే కాంగ్రెస్ పార్టీతో కమ్యూనిస్టు పార్టీలు పొత్తుతో కలిసి వెళ్ళి పోటీ చేస్తూ ఉన్నాయి. నథింగ్ బట్ ఇండియా కూటమి అలయన్స్లో. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో అంటే ఆర్టీవీలో రవిప్రకాష్ గారు ఒక మాట క్లియర్గా చెప్పడం జరిగింది. ఢిల్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయనున్నారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఢిల్లీ ఎన్నికల కోసం కూడా, ఎందుకంటే ఈరోజు కవిత అంటే లిక్కర్ స్కామ్లో కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆమె అప్రూవర్గా మారి సరే తను లొంగిపోయినా సరే ఈరోజు మన పార్టీని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో తెలివిగా బయటికి వచ్చి కుటుంబాలలో విభేదులున్నాయని చెప్పేసి జనాలను నమ్మించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు కవిత గారు కేటీఆర్ గారు ఒకటే అనే విషయం జనాలు తెలుసుకోలేకపోతున్నారు. ఇద్దరూ ఒకటే. కానీ ఇక్కడ కవిత గారు ఏమంటున్నారు? ఏ రోజైనా బీఆర్ఎస్ నా దారిలో నడవాలి అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఓకే, ఈరోజు కేసీఆర్ గారి కుటుంబం అది, కొడుకు కూతురు మధ్య కూర్చోబెట్టి మాట్లాడితే పోయేదానికి ఈరోజు వాళ్ళ కుటుంబంలో విభేదాలు వచ్చాయని జనాలను నమ్మించే భాగంలో ఫస్ట్ స్టెప్లో సక్సెస్ అయింది కవిత గారు. దాని తర్వాత ఏమన్నారు? ఏ రోజుకైనా బీఆర్ఎస్ పార్టీ నా దారిలోనే రావాలని చెప్పేసి అంటూ ఉన్నారు. దానికి ఆరోపణలు బలం చేకూర్చే ప్రయత్నంలో భాగంగా మొన్న కవిత గారికి రాఖీ పండుగ రోజు కూడా దూరం పెట్టి లోపల కేటీఆర్ గారితో మాత్రమే మంతనాలు జరిపారని చెప్పేసి ఒక వార్త బయటికి లీక్ చేయడం. ఇదంతా చూస్తున్నటువంటి తెలంగాణ ప్రజానీకము ఈరోజు కవిత గారు వేరు కేటీఆర్ గారు వేరు అని చెప్పేసి ఇది జరుగుతూ ఉంది. ఇకపోతే మీరు అంటున్నారు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్. అసలు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అంటే విభిన్న రకాలైనటువంటి ప్రాబబిలిటీలో భాగంగా వాస్తవం చెప్తానండి. లింగోజీగూడ అని చెప్పేసి ఒక కార్పొరేటర్ ఎన్నికల విషయంలో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని చెప్పేసి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ఒక వీడియోలో చెప్పడం జరిగింది. లింగోజీగూడ కార్పొరేట్ ఎన్నికల్లో ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు ఏం చెప్పారు అంటే బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా బీజేపీ ప్రచారం చేసిందని చెప్పేసి ఆయన ఒక మాట మాట్లాడడం జరిగింది ఆయన అనాలిసిస్లో. ఇకపోతే అదే మణికొండ మున్సిపల్ ఎలక్షన్లో సంబంధించి కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ తీసుకుంటుంది, బీజేపీ వైస్ చైర్మన్ తీసుకుంటుంది. ఓకే, అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్లస్ బీజేపీ ఒకటే అందుమా?
లేకపోతే బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ ఒకటే అని లింగోజీ కూడా ఏదైతే ఉందో కార్పొరేటర్ ఎన్నికల విషయంలో బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ అని ఒకటి ఉందమ్మా. ఈరోజు జనాల ముందు రెండు వాస్తవాలు ఉన్నాయండి. మణికొండ మున్సిపల్ ఎలక్షన్ ఒకటి, లింగోజీ కూడా కార్పొరేటర్ బై ఎలక్షన్ ఒకటి. ఈ రెండే ఎన్నికల్లో రెండు వాస్తవాలు ప్రజల ముందర ఉన్నాయి. ఇది అందరికీ తెలుసు. మరి ఏది నిజం? కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడవనుంది రాబోయే రోజులు అనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో మరోవైపు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తన ఉపరాష్ట్రపతి మద్దతు కోసం జగన్ గారిని అయితే అడగడం జరిగింది, సంప్రదించడం జరిగింది. సో మరోవైపు ఇప్పుడు తెలంగాణలో అదే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మద్దతు ఎందుకు వాళ్ళు కోరుకోవట్లేదు కావాలనేసి? ఇందాకే చెప్పానండి, దేశ రాజకీయాలు ఒక రకంగా ఉంటాయి, రాష్ట్ర రాజకీయాలు ఒక రకంగా ఉంటాయి. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు రాబోయే రోజుల్లో కనుమరుగైపోతున్నాయి అనేదానికి నేను ఎప్పటి నుంచో ఒక వీడియోలో చెప్తా ఉన్నా. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఈరోజు ఆ ప్రాంతీయ పార్టీలు తమ మనుగడ కోసము రాష్ట్రాలలో అలివిగాని హామీలు ఇచ్చి, ఉచిత పథకాలు ఇచ్చి ఈరోజు కేంద్రం పైన ఆధారపడే స్థితికి జాతీయ పార్టీలు రచించిన వ్యూహంలో ప్రాంతీయ పార్టీలు చిక్కుకున్నాయి. ఎందుకు నేను అంటున్నానంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంబంధించే జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు అవసరం లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయాన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు కోరుకున్నారా అనేది ఇప్పుడు చాలా విశ్లేషకులు చేస్తూ ఉన్నారు ఒక్కో రకంగా. ఆల్రెడీ 392 మ్యాజిక్ ఫిగర్ అయితే 422 పైచిలకు మెజారిటీ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు అడిగిందనేది లోగుట్టు పెరుమాళకెరుక. ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగా నిలబడగలదు, ఇక్కడ అధికారం చేజించుకోగలదనే ఒక ఆశతో ఎదురు చూస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం పైన కన్నేసింది భారతీయ జనతా పార్టీ. మరి ఆంధ్రప్రదేశ్లో ఇదే పరిస్థితులు ఉన్నాయా అక్కడ అంటే, ఈరోజు అక్కడ కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తూ ఉంది. ఎలా చెప్పచ్చు మనం అంటే, ఈరోజు బీజేపీలో ఎన్డీఏ కూటమిలో ఈరోజు మీరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చారు అని చెప్పేసి, బీజేపీ ప్లస్ టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ వైఎస్ఆర్సీపీ అంటే నథింగ్ బట్ ఈరోజు బీజేపీ కూటమే కదా ఇదంతా, వర్సెస్ కాంగ్రెసే కదా నడుస్తుండేది ఆంధ్రాలో కూడా. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి చూసుకోండి, ఈరోజు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఏం చేస్తూ ఉంది? ప్రాంతీయ పార్టీలను పొత్తులోనో విలీనం దిశగా అడుగులు వేస్తూ ఉంది. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో చేసేటువంటి రాజకీయాలు దక్షిణ భారతదేశంలో పారవు కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు వేరు, తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు వేరు. ఈరోజు కాంగ్రెస్ అధికార పక్షంలో ఉంది. మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ విలీనం ఎలా చేస్తారు? ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో బీజేపీ ఏమంటా ఉంది? మీ మద్దతు మాకు అవసరం లేదు అంటుంది. అభ్యర్థి ఎవరు? తమిళనాడుకు సంబంధించినటువంటి అభ్యర్థి. మరి బీఆర్ఎస్ పార్టీ ఏమంటా ఉంది? కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి పేరుకు మేము ఎలా మద్దతు ఇస్తామని చెప్పేసి కేటీఆర్ గారు అంటా ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ పుట్టినది దేని మీదండి? తెలంగాణ మీద కాదా? ఉద్యమాలు చేసిందైనా లేకపోతే ఆ పార్టీ పుట్టిండేదైనా తెలంగాణ రాష్ట్ర సమితి అని టీఆర్ఎస్గా ఉన్నటువంటి పార్టీ ఈరోజు తెలంగాణ వ్యక్తి తెలుగువాడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతిగా ఇండియా కూటమి నుంచి నిలబెడితే ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి మద్దతు ఇవ్వలేదు అంటే, బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కావడానికి లేకపోతే పొత్తుతో కలవడానికి తహతహలాడుతూ ఉంది అని చెప్పేసి ఇక్కడ కేటీఆర్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో పాగా వేయాలంటే ఇద్దరు పొత్తుతో ఒకటే మాత్రమే చేయగలదని బలంగా బిలీవ్ చేసింది కాబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పొత్తుతో నడుపుతూ ఉంది. తెలంగాణలో అది లేదు. స్వయంగా 9 ఎంపీ సీట్లు 8 నుంచి 9 ఎంపీ సీట్లు గెలుచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు పార్లమెంటు సెగ్మెంట్లో కొట్టింది, సగానికి సగం ఎంపీ సీట్లో. అసెంబ్లీ సెగ్మెంట్లో కొట్టలేదా? సరే ఈసారైనా ప్రతిపక్షంలో కూర్చోలేదా? ఖచ్చితంగా కూర్చుంటుంది. ఆ దిశగానే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తూ ఉందనేది ఈరోజు క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. సో ఎనీహౌ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక రకంగా ఉన్నాయి, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఒక రకంగా ఉన్నాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తెస్తున్నటువంటి చట్టాలైనా లేకపోతే ఇంకొకటైనా వారి యొక్క అడుగులు చూస్తూ ఉంటే ప్రాంతీయ పార్టీలను అంటే ముకుతాడు వేసి పగ్గాలు వాళ్ళ చేతిలో పెట్టుకునే విధంగా జాతీయ పార్టీలు వ్యూహాలు రచిస్తూ ఉన్నాయి. సో ఇది ప్రాంతీయ పార్టీల అధినేతలు కూర్చొని మాట్లాడుకునే సమయం ఆసన్నమైంది. మీరు కానీ ఇదే తరహాలో ఎవరి రాజకీయం వాళ్ళు చూసుకుంటా పోతే రాబోయే రోజుల్లో దక్షిణ భారతదేశంలో ఆల్రెడీ కర్ణాటకలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తూ ఉంది. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తూ ఉంది. కర్ణాటకలో ఒకప్పుడు జేడీయూ జనతాదళ్ ఈనోటి తన ప్రభావాన్ని చూపించినటువంటి పార్టీ ఈరోజు ఎక్కడన్నా కనపడతా ఉందా? కనపడటం లేదు. కాబట్టి సమయం ఆసన్నమైంది.
హారా హుషార్ ప్రాంతీయ పార్టీల అధినేతలకు అని చెప్పేసి నేనైతే పిలిపిస్తూ ఉన్నా. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.